అన్నను పెళ్ళాడుతానన్నది, అడిగితే అర్థంబు చెబుతానన్నది, అడిగితే అర్థంబు చెబుతానన్నది. అన్న తండ్రిని కూడుకుంటానన్నది, కర్మములు ఎడబాపుకుంటానన్నది, కర్మములు ఎడబాపుకుంటానన్నది. భర్త లేనిది కొడుకును కన్నానురా, తాడు లేను ఆలగడతానన్నది, తాడు లేను ఆలగడతానన్నది. నేను చిన్న చిన్న దాన్నిరా, శివుని కంటే ముందు పుట్టిన దాన్నిరా, శివుని కంటే ముందు పుట్టిన దాన్నిరా. కంటికి మింటికి నేనున్నానురా, కన్నవారి జగతిలో నేనున్నరా, కన్నవారి జగతిలో నేనున్నరా. ఎవరు? కన్నవారి జగతిలో నేనున్నరా. ఆదిశక్తి ఈశ్వరమ్మను నేనురా, ఆదిశక్తి ఈశ్వరమ్మను నేనురా. ప్రతి మాటకు రెండు అర్థాలు ఉంటాయన్నమాట. ఈశ్వరమ్మ అంటే ఈశ్వరమ్మవు నీవు కాదా, మోక్షమివ్వా ఎవరి వశం మనం పాడుకుంటున్నాం. దీనికి అంతర్గతంగా ఏమంటే ఈశ్వరమ, ఈశ్వరమ మనలోను మాట్లాడిస్తున్నారు. తను వచ్చి వెళ్తున్నాడు. ఎలా? దశవిధానాడుల ఓంకారమయ తొట్టి నిర్మాణ మాయనే ఉయ్యాలో, పరబ్రహ్మను జ్యోతి తొట్టిలో పుల తాను ఊగుచూ ఉన్నాడే ఉయ్యాలో. తాను వచ్చి వెళుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. శివం లేకుంటే ఎన్నిసార్లు వచ్చి వెళ్తున్నాడు? శ్వాస తీసుకునే దానికి కొలమానం 2.25 సెకండ్ పడుతుంది లోపలికి వెళ్ళి. శ్వాస బయటికి వచ్చేకి 1.25 సెకండ్ పడుతుంది. 2.25 1.25 4 సెకండ్లు అయినా. 4 సెకండ్లు 60 నిమిషాలకు 15 శ్వాసలు అవుతాయి. 1 గంటకు ఎన్నైతాయి? 900 శ్వాసలు అవుతాయి. 24 గంటలకు 21,600 శ్వాసలు హంసోహం వేల జపంసాలు జరుగుతూనే చూద్దాం. ఇప్పుడు సిద్ధేశ్వర స్వామిని అందరూ తిట్టినారు. ఎప్పుడు పోరా, ఎప్పుడు నీదే చెప్తుంటావాడు. ఎప్పుడు గురువు గురించి వేరే ఆలోచన లేదు. ఎప్పుడు గురువు గురించి చెప్పేవాడు. మరప్పుడు స్వామిని తిడతానే ఏమన్నాడు తెలిసిన? ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, పోయి ఎవరు పెద్ద మనుషుల దేవుల దగ్గరికి పోలేదు. 2 ఊదిగట్లు ముట్టించుకొని శరణు వేడుకున్నాడు. ఏమని? శరణు కోరితే నిన్ను కాపాడమని నన్ను, కారుణ్య గురుమూర్తి, కారుణ్య గురుమూర్తి, నన్ను కన్నా నహా తండ్రి, నన్ను కన్నా నహా తండ్రి, శరణు కోరితే నిన్ను గురువే నా. ఏమని? పిన్నాప మహాలించు గురువే. ఏమని? దూదే కులవాడను చూతున్నారు నన్ను. తండ్రి, నన్ను ఎక్కడ పోయినా తిడుతున్నారు, నోటికి వచ్చినట్లు. నన్ను దూరం చేయదు, నీ దగ్గర చేర్చు. కాళ్ళు తడకుండా సముద్రాన్ని దాటచ్చు, కానీ ఈ కళ్ళు తడకుండా సంసార సాగరాన్ని బంధాలు దాటలేకపోతున్నాను. మనం ఎన్నో అవమానాలు, ఎన్నో ఉపనిందలు, ఎన్నో ఆకలి కేకలు, చేయని తప్పు కూడా శిక్ష అనిపిస్తున్న ఈ రోజులు. కావున సారమే సంసారము సాగకున్నది భారము, సాకలింటి గాఢ బతుకు భారమే సంసారము, సారమే సంసారము సాగకున్నది భారము, అప్పు చేయుట లోకము తిరిగివ్వకున్న అవమానము. పుస్తకం, వనిత, విత్తం, ప్రహస్తం. ఈ 3 వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. పుస్తకం, వనిత, స్త్రీ, విత్తం, డబ్బు. ఇతర నా సిరి తీసిపోయి ఇతర చేతులకు పెడితే ఏమవుతుంది? డబ్బు సమయం పడుతుంది, ఇస్తీయచ్చు లేకుంటే. పుస్తకం చినిపోతుందో ఈయన అంటాడు, పోగొట్టుపోయింది అంటాడు. పుస్తకం, వనిత, విత్తం, ప్రహస్తం. అప్పు చేయుట లోకము తిరిగివ్వకున్న అవమానము, గుణము కలిగిన భార్య దొరికితే గోప్యమే సంసారము, సారమే సంసారము సాగకున్నది భారము, అత్తమామల సేవ చేయుట ఉత్తమహినది కూడెలు, మగని దైవము మదిలో నిలిపితే మానవతి జిల్లాలురా,
సారమే సంసారము సాగకున్నది భారము సాకలింటే గాఢ బతుకు భారమే సంసారము సారమే సంసారము సాగకున్నది భారము తల్లిదండ్రులను తిట్టు వారికి కాలనమునక బాదరా తల్లిదండ్రులను తిట్టు వారికి కాలనమునక బాదరా తప్పదిదిగో గురుని వాక్యము తక్షణము యోచించరా సారమే సంసారము సాగకున్నది భారము సాకలింటే గాఢ బతుకు భారమే సంసారము సారమే సంసారము సాగకున్నది భారము. భగవంతుడు ఇచ్చిన అపురూపమైన చిరకానిక జీవితాన్ని ఆత్మ సాక్షాత్కారం తెలుసుకొని భజన చేసే విధం తెలియక ఫస్ట్ మన హావభావాలు మారాలి. మనం ఏం చేస్తాం, నీ మోక్షం కలగాలంటే నీవేం ఆహారం తీసుకుంటున్నావు? సాత్విక ఆహారం తీసుకుంటావా, రాక్షస ఆహారం తీసుకుంటున్నావా? లెక్కసారం చేసుకోలేదు. ప్రపంచాన్ని మనం ఒకరోజు వదలాలి. చేసిన పుణ్యము చెడని పదార్థం. అర్థమవుతుందా? జీవితం ఎలా అయినా గడపచ్చు. ఋషులు, మునులు, రాజులు, చక్రవర్తులు, యోగులు అందరూ వచ్చారు. ఆదర్శాన్ని మనం చూపించాలి. ఆదర్శం కావాలి. కలసం అంటే కలదర్శకం ఆదర్శం. ఈరోజు మన కల్చర్ని అంతా చెడబెడతా ఉండేది ఇప్పుడు సీరియల్స్, ఇప్పుడు సినిమాలు. ఇప్పుడు సీరియల్ ఏం చూపిస్తున్నాడు తెలిసిన? ఈడొచ్చిన బిడ్డను మనం కూర్చోబెట్టుకుని ప్రతి ఒక్కటి చూపిస్తున్నాడు. వివాహం అంటాడు, శుభరాత్రి అంటాడు, అది పెద్ద యజ్ఞం. పాలు తీసుకోవడం అంటాడు, దానికి విషప్రయోగం అంటాడు. గర్భం దాల్చిన స్త్రీకి విషప్రయోగం చేయరు. ఏం సంస్కృతి చెప్పండి. మన పిల్లలకి మొత్తం అని చూపిస్తుంది. చెప్పండి ఆగు కొడుతుంది. స్త్రీని మార్చేది పెద్ద పని టెక్నాలజీ. ఆదర్శం అంటే కలసం ఉంటే ఒక చిన్న ఘంటసాల పాట పెట్టేస్తాను. ఆదర్శం అంటే కలసం ఉంటే కలద సుఖంలో మహానుభావుడు పాడతాడు. ఒక సంవత్సరం బిడ్డను తన ఉయ్యల్లో వేసుకొని తన ఆవేదనతో, ఒక సంవత్సరం ఆయనకు పక్షవాతం వచ్చి ఉంటుంది మహానుభావుని నటునికి. ఆవేదనతో నా వరాల తండ్రి నీవేల పుడితివి, ఏ ఇంట పుట్టినను హాయిగా మనగలవు. ఎందుకు నేను నా పరిస్థితి బాగాలేదు, మళ్ళీ నాకెందుకు కలిగినాను? ఏ ఇంట పుట్టినను హాయిగా మనగలవు, మా ఇంట పుట్టావా నా పిచ్చి తండ్రి, నా వరాల తండ్రి నీవేల పుడితివి. ఓర్చుకొని చుగుణములో చూడండి, స్త్రీ శక్తికి ఎంత పెద్ద పీఠం చేసినారు. భర్తయను పదమునకు భరించు వాడనుచు అర్థము చెబుతారు లోకాన. భర్తయను పదమునకు భరించు వాడనుచు అర్థము చెబుతారు లోకాన. భార్యకు భారముగా భూమికి భారముగా బ్రతుకును విధి లేక నీ తండ్రి, నా వరాల తండ్రి నీవేల పుడితివి. నా జన్మమెందుకని నేనే చింతించా, నీవేల పుట్టావు బంగారుకుండా. నా పరిస్థితి బాగలేదు కదా నాయన, మళ్ళా నువ్వెందు నాకెందుకు కలిగినావు? వచ్చుకొనుచు గుణములో మాతనే మిల్చి ఉత్తమా ఇల్లాలు నీ తల్లి. ఓర్చుకొని గుణములో మాతనే మిల్చి ఉత్తమా ఇల్లాలు నీ తల్లి. నువ్వెదిగి ఇరువురికి నిడనిచ్చే వరకు నీ తల్లికి పాటలు తప్పవురా. జోజో నా బాబు, జోజో బాబు. చూడండి, భర్తకు బాగలేదనుకో, ఆరోగ్య స్థితి బాగలేదనుకో, 2 సంవత్సరాలైనా సేవ చేస్తుంది స్త్రీ. తన ఆలోచనలో మార్పు రాదు. అదే భార్యకు బాగలేదనుకో, కేవలం 1 నెలలో నీ ఆలోచన మార్పు వస్తుంది. ఏమట్లున్నావంటే ఇంట్లో అనుకూలం లేదన్నా, మరి పరాశక్తి అన్నదు శక్తి కదా, సేవ చేయగలుగుతుంది. అందుకే సేవలతో అత్తమామ సంతోషించి పిల్లోని చూసుకున్నట్టు చూసుకుంటుంది. చిన్న పిల్లని ఎట్లా చూసుకుంటుంది? సేవలతో అత్తమామ సంతోషించగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతిగే గృహసీమను కాచే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సృష్టించను ఆ దేవుడు
తన కుమారుగా. భగవంతుని యొక్క ప్రతిరూపం స్త్రీ. సర్వేశ్వరుడు ప్రతి అందరికి కూడా నిన్ను నీరేళ్ళ ఆవశ్యం ప్రసాదించి ఈ అవకాశం ఇప్పించడం మా గురువు గారికి సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ, సా అంటే శరీరము, అష్టం అంటే 8, అంగములు అంటే భాగములు. ఒక నుదురు, 2 అరచేతులు, 2 మోకాలు, 2 పుట్టినవేలు. కాబట్టి జగత్తుకు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మణ్య స్వాముల వారు ప్రతి అందరికీ సకల సంపద కలిగి అష్టైశ్వర్యంలో నిండు నూరేళ్లు వరప్రసాదించిన మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ కళా నమస్కారం తెలియజేసి